నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, మోకాలు నొప్పులు అంటే ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లమ్. ఇంట్లో అందరూ కూడా మోకాలు నొప్పులతో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళకి ఒక మంచి రెమెడీ ఏముంటుందంటారు? ఇప్పుడు నేను చెప్పేది అందరికి అబ్బా ఏం చెప్తుండు అనేసి అనిపిస్తది. కానీ బెస్ట్ రెమెడీ మోకాలు నొప్పి వర్డ్ వినంగానే నేనేం చెప్తానంటే మోకాలు నొప్పులు రాకుండా చూసుకోవాలి. అంటే అసలు ఒకప్పుడు అంటే ఒక ఏజ్‌కి వచ్చేది. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా అందరిలోనూ కామన్‌గా అందరికీ కనిపిస్తుంది. వస్తుంది కదా. ఆ! కానీ మోకాలు నొప్పి రాకుండా అనేసి ఎందుకు ఆలోచించారు ఎవరు? అవును. అవునా కాదా? హ్మ్. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? వెయిట్ ఎక్కువ వల్ల వస్తాయి. హ్మ్. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? అడ్డం దొడ్డం బయట అన్ని తింటే వస్తాయి. షుగర్ వ్యాధి ఉంటే అది కంట్రోల్లో పెట్టుకోకపోతే మోకాలు నొప్పులు వస్తాయి. హ్మ్. ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి వస్తాయి. సరిగా పడుకోకపోతే కూడా వస్తాయి. అవునా కాదా? ఓకే. ఆ! ఎక్కువ స్ట్రెస్ ఉంటే వస్తాయి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు మన దగ్గర. 55 ఏజ్‌లో హస్బెండ్ వైఫ్ సెపరేట్ అయిపోయారు. హ్మ్. అంటే డివోర్స్ ఆఫీషియల్ కాదు కానీ వేరే వేరే కాడ ఉంటున్నారు. ఓకే. పిల్లలేమో నాయనకు సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. వైఫ్‌కేమో పిల్లలు సపోర్ట్ చేస్తలేరు. అరే నువ్వే కొట్లాడతావు డాడీ తోటి, నువ్వే పరేషాన్ చేస్తావు డాడీకి. ఇట్లా అనేసి యాంటీ అయ్యారు. హ్మ్. మళ్ళా తర్వాత ఏమో జర అమ్మని ఒంటరిగా ఎట్లా చేయాలనేసి మళ్ళా కలిసిపోయారు. హ్మ్. కానీ ఏమైంది ఈ ప్రాసెస్‌లో ఆ పేషెంట్‌కి చాలా స్ట్రెస్ అయిపోయింది. హ్మ్. దాని తర్వాత పేషెంట్‌కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే అందరికి రావడంలో తప్పు లేదు. అనుభవిస్తున్న అందరూ స్ట్రెస్ తీసుకోవాల్సొస్తుంది వాళ్ళు చేసే వర్క్‌లో. అట్లా కాదు మేడం. ఇప్పుడు ఆ! కొందరికి ఏదో ప్రాబ్లమ్ అయి హ్మ్. వచ్చినాయి అనుకోండి. ఓకే. ఇప్పుడు ఎవరికో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తర్వాత హ్మ్. ఏదో పెద్ద ప్రాబ్లమ్ అయి దాని తర్వాత మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి హ్మ్. అనుకోండి. ప్రతి పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఉంటది కదా. హ్మ్. ప్రతి ఒక్కరికి రోగాలు ఎందుకు రావు? ఎందుకంటే కొందరు ఉన్న ప్రాబ్లమ్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. హ్మ్. దాని తర్వాత వాళ్ళకు రోగాలు స్టార్ట్ అయితాయి. హ్మ్. ఇప్పుడు ఒక లేడీ ఉన్నారు. హ్మ్. 6 పిల్లలు, 8 మంది పిల్లలు ఉన్నారనుకోండి. హ్మ్. ఇప్పుడు ఈ లేడీ చనిపోతే అందరూ ఈక్వల్‌గా రియాక్ట్ అయితారా మీరు చెప్పండి? అవునా కాదా? అవును. సో, అట్లా ఉంటది. హ్మ్. కొందరు సెన్సిటివ్ ఉంటారు. కొందరు ఓవర్ సెన్సిటివ్ ఉంటారు. కొందరు టోటలీ సెన్సిటివ్‌నెస్ వాళ్ళలో ఉండదు. హ్మ్. అవును. అయితే ఏంది అంటే మనం ఏదైనా సిట్యుయేషన్‌కి ఎట్లా రియాక్ట్ అయితారో అది కూడా మనం చూసుకోవాలి. హ్మ్. ఎక్కువ దేని గురించి ఆలోచనలు పెట్టుకోవద్దు. హ్మ్. ఎక్కువ మీరు ఆలోచించండి ఏదన్నా రోజు ఇప్పుడు మీరు రేపు కొత్త బండి కొనడానికి పోతున్నారనుకోండి. హ్మ్. అరే ఏముంది రేపు పోతాం బండి కొంటాం వచ్చేస్తది ఇంటికి బండి అనేసి మీరు అనుకుంటారు. హ్మ్. మీకు నిద్రొస్తది. అవును. మంచిగా నిద్రొస్తది. ఇంకొకడు అరే బండి అస్సలు కొంటున్నా, రెడ్ కలర్ కొంటున్నా, మళ్ళా ఇట్లా ఉంటది. మళ్ళా ఆడికెళ్ళి తెచ్చేటప్పుడు ఏమైనా స్క్రాచ్‌లు పడితే అది పరేషాని అన్నీ ఆలోచించుకుంటా వానికి నిద్ర రాదు. అవును. అంటే హ్యాపీ మూమెంటే నిద్రని పాడు చేస్తుంది. హ్మ్. సాడ్ మూమెంట్లు నిద్రని పాడు చేయవా చెప్పండి? చేస్తాయి. ఆ! అవును. అట్లా. అయితే అట్లా మనం రోగాలు ఇన్వైట్ చేసుకుంటాం. ఈ హ్మ్. పేషెంట్‌కి ఏంది పరేషాని అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా! హస్బెండ్‌కి ఈమెకి గొడవలయినాయి. హ్మ్. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి అయినప్పటి నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయి. హ్మ్. కానీ నొప్పులు రాలేదు. వాళ్ళ హస్బెండ్‌కి ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఉంది అనేసి ఆమెకి అర్థమైంది. ఓకే. దాని తర్వాత ఇవి వచ్చినాయి. స్ట్రెస్ తీసుకుంది ఆవిడ. ఆ! ఈ పేషెంట్‌కి మోకాలు నొప్పులున్నాయి. హ్మ్. కానీ డైలీ హస్బెండ్ నా కాలు నొక్కు అనేసి హ్మ్. నైట్ టైమ్ చెప్తుండే. హ్మ్. ఇప్పుడు ఈమె గురించి ఎవరు ఆలోచిస్తలేరు అనేసి హ్మ్. ఈ పేషెంట్ బాధ. అయితే ఎన్నో ఇట్లా అయితేనే ఉంటాయి. అవును. సెన్సిటివ్ ఉన్నోళ్ళు ఏమెప్పుడు ఆలోచిస్తారో మనకు తెలవదు. ఓకే. వెయిట్ ఎక్కువుంటే గూడా మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడతది. హ్మ్. అవునా కాదా? అవును. బరువు పడకుండా చూసుకోండి మీరు ఫస్ట్ నుంచి. వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఇట్లా ఎక్కువ ఆలోచించకండి. టైంకి పడుకోండి, టైంకి లెవ్వండి. హ్మ్. ఇట్లా చేస్తే రావు మోకాళ్ళ నొప్పులు. అట్లా. హ్మ్. మళ్ళా ఒక హోమ్ రెమెడీ గూడా చెప్పిన పేషెంట్‌కి మొత్తం తగ్గింది. హ్మ్. హోమ్ రెమెడీ గూడా చెప్పినాము. ఏం చెప్పినామంటే, అంటే పచ్చి పసుపు, పసుపు కొమ్ము. కొమ్ము, హ్మ్. కొమ్ము ఉంటది గదా! హ్మ్. అది తీసుకోవాలి. హ్మ్. పసుపు కొమ్ము ఎంత సైజ్ ఉంటదో అంతే సైజ్ జింజర్ కొమ్ము గూడా తీసుకోవాలి. ఓకే. ఇవి 2 దంచుకోవాలి కలిపేసి. హ్మ్. దంచుకొని దీన్ని వాటర్‌లో బాయిల్ చేయాలి. ఓహో! ఓకే. వాటర్‌లో బాయిల్ చేసి హ్మ్. ఇది ఫిల్టర్ చేసుకోవాలి. హ్మ్. ఫిల్టర్ చేసుకొని డైలీ ఒక పూట తాగాలి. ఓహ్! దీంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళా దాని తర్వాత యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. హ్మ్. ఏం చేస్తదంటే జర రిలీఫ్ ఇస్తది ఇది. జర మంచి రిలీఫ్ కూడా ఇస్తది. దీంతో పాటు మనం హోమియోపతి మందులు ఇస్తాం. హ్మ్. మంచిగా తగ్గుతది. ఓకే. మీకు ఒక హోమియోపతి మందు పేరు కూడా చెప్తాను. హ్మ్. రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఓకే.
ఇది 0/9 పొటెన్సిలా. రోజు 5 గోళీలు, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి మీరు తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే జర్ర రిలీఫ్ ఉంటుంది. కానీ బాగా డ్యామేజ్ అయినాయి, గ్రేడ్ 3 ఉంది, గ్రేడ్ 4 ఉంది, ఆపరేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది, అప్పుడు మీరు మన క్లినిక్కి వస్తే మనకు ఏంది నొప్పి కూడా తగ్గుతుంది ఆపరేషన్ లేకుండా, హోమియోపతి మెడిసిన్స్ తోటి. ఓకే. సో అది మీరు చేసుకోవచ్చు. మీకు జర్రా మోకాలు నొప్పులు అయినాయి, ఒక 5-6 రోజుల నుంచి ఉన్నాయి, నెల నుంచి ఉన్నాయి, మీకు అంత డ్యామేజ్ లేదు మోకాళ్ళు అంటే ఇది బేసిక్ రెమెడీ ఇది. కానీ పూర్తిగా తగ్గాలి, ఇట్లా చాలా సివియర్ ఉంది ప్రాబ్లం అంటే మీరు హోమియోపతి మందుల కోసం మన దగ్గరికి రావచ్చు, పూర్తిగా తగ్గిపోతుంది. అంటే దాంతో పాటు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ సపోర్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? సపోర్ట్ గా ఎందుకు తీసుకుంటారు? అంటే ఓవర్ పెయిన్ వచ్చే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం పెయిన్ కూడా ఎక్కువ ఉంది అంటే ఆ టైం కి కూడా మందు ఇస్తాం, ఎక్కువ పెయిన్ అనిపిస్తే ఈ మందు వేసుకోండి అనేసి. నైస్. ఓకే, అట్లా. ఓకేనండి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మంచి రెమెడీ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.